ధర్మకర్తగా విధి నిర్వహణలో సక్రమంగాను విశ్వాసపాత్రంగాను శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగాను నిష్పక్షపాతంగాను దురవచన లేకుండా సదరు దేవస్థానం అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వహించగలని దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ధర్మకర్త రహస్య పాలన ప్రమాణ పత్రం అని నేను పేరు ధర్మకర్తగా నాకు తెలిసినటువంటి కానీ లేక ఆమోదనకు చేయబడిన ఏ విషయంలో గాను ధర్మకర్తగా విధి నిర్వహణలో అవసరమైన చూస్తే తప్ప ఏ వ్యక్తి కానీ వ్యక్తులకు కానీ పరోక్షం కానీ ప్రత్యక్షం కానీ తెలియచేయడం కానీ చెప్పుట కానీ చేయనని దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాము. ఈ ధర్మకర్త మంజరికి మీరు చైర్మన్ డిమాండ్ చేయాలి. మీ పేరేం పేరు? ఇంకా తర్వాత అంబా భవాని మాత దేవాదాయ కమిటీ పెద్దలు చంద్రన్న గారు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శంకరన్న గారికి, మరి అదేవిధంగా నూతనంగా ఏర్పాటు అయినటువంటి మండల అధ్యక్షుడు, దేవాలయంలో రెండు పాలక వర్గాలు కూడా ఒకేసారి ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. మరి గతంలో చాలా సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. దీనికి సంబంధించిన 10 లక్షల రూపాయలు మీరు చేయండి, నేను ఒక 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి మీకు శాంక్షన్ చేయించే బాధ్యత నాదని చెప్పిండు. అప్పుడు ఆ రోజు అన్నా మా దగ్గర డబ్బులు లేవన్నా, అందరూ బీద వాళ్ళు ఉన్నారు, కమిటీలు అంతా బీద వాళ్ళు ఉన్నారు, ఎవరి దగ్గర డబ్బులు లేవంటే స్వయంగా తనే 5 లక్షల రూపాయలు ఇచ్చి, మరియు మా దగ్గర కూడా ఎంతో కొంత మేము అందరం కలిసి 5 లక్షల రూపాయలు జత చేసి 10 లక్షల రూపాయలు ఈ భవానీ టెంపుల్ దేవాలయానికి కాబట్టి మరింత డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరి సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ కొత్తగా కమిటీ చైర్మన్లకు డైరెక్టర్గా ఎన్నికైన అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన శంకరన్న గారు అందరు ప్రజల కృషి కోసమే వారు ఎప్పుడు పనిచేశారు కాబట్టి మా టెంపుల్, మా గ్రామ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ.
మనకు ఒక అవకాశం వచ్చింది. ఆ మాత యొక్క సేవ చేసుకోవడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరికి రాదు, ఈ అవకాశం ఎవరికి రాదు. మరి వచ్చింది కాబట్టి మనం ఎప్పుడు ఇలా ప్రమాణ స్వీకారం చేసి ఈ సన్మానం చేసుకొని పేపర్లో ప్రకటించుకుంటే కాదు. చెప్తున్నా, నాకు ఒక ఎమ్మెల్యే అవకాశం ఇస్తే నాకు చేతనైన కాడికి ఆ ఎమ్మెల్యే పదవికి న్యాయం చెయ్యాలని చెప్పి రాత్రింబాలు తిరుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. 10 పనులకు తిరుగుతూ ఉంటే 4 పనులన్నీ అవుతూ ఉంటాయి. ప్రజలు చూస్తూ ఉంటారు. ఓపెన్ చేసి చేతికి ఇచ్చేసి ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే సార్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓపెన్ చేసి చేతికి ఉండేటుంటే అవన్నీ మామూలే, వాళ్ళకి ఎప్పుడు అదే ఉంటుంది. చంద్రబాబు వీళ్ళందరినీ పాలక వర్గానికి పరిచయం చేయాలి. అందరినీ మీరు వెళ్ళండమ్మా. చూడండి, ఈ ఫోటో కొట్టడం దయచేసి. ఎవరి వల్ల అవుతుందా కానీ వీళ్ళు పట్టించుకుంటలేరా? ఒక చైర్మన్ అనుకుంటున్నారు. పాలకవర్గం అందరూ కూడా లైన్ చూడాలి సార్. వెయిట్ ఇక్కడ చూడండి. 1 సెకండ్. भाई మనకి టైం దొరకదు. ఇట్లే దొరకరా? అన్న ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే షాద్నగర్ నియోజకవర్గంలోనే ఒక పేరు ప్రతిష్టలు, ఒక పవిత్రమైన పుణ్యస్థలం అంబా భవాని మాత స్థలం ఎలికట్టెలో వెలిసిన తల్లి. ఈ యొక్క తల్లిని ఒక అపారమైన నమ్మకం. ఆ తల్లిని దర్శించుకుంటే ఆ కుటుంబంకు సంబంధించిన కష్టాలన్నీ తొలగిపోతాయి, కోరికలన్నీ తీరుతాయి అనే ఒక సంకల్పము ప్రతి ఒక్కరి లోపల ఉంది. కాబట్టి మరి ఈ యొక్క పురాతనమైన ఈ యొక్క దేవాలయాన్ని మాత్రం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కమిటీకి చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నూతన కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాం. కమిటీ చైర్మన్తో పాటు పాలక వర్గానుగుణంగా ఒక హనుమాన్ టెంపుల్, అదేవిధంగా ఈ భవానీ మాత టెంపుల్ కూడా 2 పాలక వర్గాలనుగుణంగా నియమించుకోవడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేసింది. నేను ఒకటే వారికి కోరుతా ఉన్నా, ఆ యొక్క తల్లి నిజంగా ఈ పాలక వర్గానికి ఒక సంకల్పం కల్పించే విధంగా ఆ అమ్మ దీవించాలి, ఈ యొక్క దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేయాలనేది నేను పాలక వర్గాన్ని కోరుకుంటా ఉన్నా. ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఒక అవకాశం ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తులు, ఇక్కడ ఇండస్ట్రీలు కూడా ఉంది. ఆ ఇండస్ట్రీల వాళ్ళని కూడా నేను కోరుకుంటా ఉన్నా, రాజకీయ నాయకులకు డబ్బులు ఇవ్వకండి, పార్టీలకు డబ్బులు ఇవ్వకండి, ఎవరైనా దబాయిస్తే డబ్బులు ఇవ్వకండి. న్యాయంగా, ధర్మంగా, నీతిగా ఏదైనా సమాజానికి అవసరం ఉంది, ఈ ఎలకట్టలో వెలిసిన భవానీ మాతకు మీరు దాతలుగా మారితే ఆ యొక్క తల్లి యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి. కాబట్టి తప్పకుండా నూతన పాలక వర్గానికి యాజ్ ఎ ఎమ్మెల్యేగా నేను కూడా పూర్తిగా అండగా ఉంటాం. దీన్ని ఈ యొక్క అభివృద్ధిలో నా పాలు పంచుకుంటా, తప్పకుండా నేను కూడా భాగస్వామిగా అవుతాం. ఇప్పటికే ఒక 50 లక్షలు కూడా దీనికి మంజూరు చేయడం జరిగింది.
కంపౌండ్ వాల్కి అని చెప్పి ఇంకా కార్యక్రమాలు. మా అదృష్టం ఇక్కడ సర్పంచ్ కూడా గెలవడం చాలా అదృష్టం. ఇక్కడ ఒక యాక్టివ్ సెక్యూరిటీ కూడా ఉంది. వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క అంబాభవాని టెంపుల్ మాత్రం అభివృద్ధి చేయడానికి నాకు పూర్తిగా నమ్మకం కూడా ఉంది. ఎండోమెంట్ నుంచి ఆల్రెడీ 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే గత పాలక వర్గం దాన్ని పట్టించుకోలేదు కాబట్టి దయచేసి ఇప్పుడు పాలక వర్గం దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక నిబద్ధతతోని, ఒక భక్తి శ్రద్ధలతోని, ఒక నిష్ఠ నియమాలతోని, ఒక సంకల్పంతోని ఈ అభివృద్ధి చేస్తారన్న నమ్మకం నాకుంది. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రయ్య. అంబాభవాని మాత దేవాలయం చైర్మన్గా నూతనంగా ఎన్నుకోబడ్డాను. ఈ ఎన్నుకోబడ్డాను కృషి ఎమ్మెల్యే శంకరన్న గారికి ధన్యవాదాలు. అంటే నాతో పాటు కార్యకర్తలకు, మా ఊరి గ్రామ సర్పంచ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం వచ్చింది కాబట్టి నా నిక్షపాతంగా లేకుండా నా మనస్ఫూర్తిగా అమ్మవారికి సేవ చేసుకుంటానని, గుడి డెవలప్మెంట్ కొరకు నా సాయశక్తుల పనిచేస్తానని మీ అందరి ముందు మనం చేసుకుంటాను. అలాగే దీనికి తోడుగా ఎమ్మెల్యే గారు కూడా ఎంతో సహకారాలు ఇస్తున్నారు. వాళ్ళ కృషి కూడా ఎంతో ఉంది కాబట్టి అన్ని ఉపయోగించుకొని ఈ గుడి డెవలప్ చేస్తామని మీ అందరి ముందు ప్రమాణం చేస్తాను. కావలి శివకుమార్ ముద్రాజ్. మా విలేజ్ వచ్చేసి ఎక్కడ ఆంజనేయ స్వామి నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు అందరికీ. అదేవిధంగా మన వీర్లపల్లి శంకరన్న సహకారాలతోటి మాకు చైర్మన్గా మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఎల్కట్టలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, డైరెక్టర్లు అందరు నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. గుడికి ఎంతగానో కృషి చేసి నా వంతు సహకారంగా ఆంజనేయ స్వామికి సేవ చేయాలని అనుకుంటున్నా. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి సేవలో పాల్గొని ధన్యవాదాలు.